హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో చాక్లెట్ బేసిక్ స్పాంజ్ కేక్ని కంప్లీట్గా బేకరీ స్టైల్లో ఎలా ప్రిపేర్ చేసుకుంటారు అనేది నేను మీకు చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, కేక్ అనేది ఎంత స్పంజీగా సాఫ్ట్గా ఉందో. సో నేను ఇందులో చాలా టిప్స్ చెప్పబోతున్నానండి కేక్ అనేది స్పంజీగా రావడం కోసం. సో వీడియోని లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసి నేను బెంటో కేక్ అంటున్నాను కాబట్టి ఇంట్లో నార్మల్గా ఉండే క్యారేజ్ బాక్స్ అయినా సరిపోతుందండి. సో ఈ విధంగా క్యారేజ్ బాక్స్ని తీసుకున్న తర్వాత, అంటే ఒక 3 ఇంచెస్ అనమాట, ఇలాగ వైట్ పేపర్ ఉంటుంది కదా, ఇంట్లో బుక్స్లో ఉంటుంది కదా. సో ఆ పేపర్ని, మన దగ్గర ఎలాగో బేకింగ్ పేపర్ లేదు కాబట్టి ఈ విధంగా బాక్స్ సైజ్కి తగ్గట్టుగా మనం కట్ చేసుకోవాలి. సో పేపర్ అనేది కట్ చేసుకుని పక్కన పెట్టుకున్న తర్వాత, ఫస్ట్ టిన్కి ఆయిల్ కంప్లీట్గా, అంటే సైడ్స్, కింద, బాటమ్ మొత్తం కూడా ఆయిల్ అనేది అప్లై చేయాలండి. ఆ తర్వాత మాత్రమే మనం కట్ చేసుకున్న పేపర్ని వేసి మరొక్కసారి ఆ పేపర్కి కంప్లీట్గా ఆయిల్ అనేది అప్లై చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకున్న తర్వాత, మనం ఎప్పుడు కేక్స్ యూస్ చేసినా కూడా లూజ్ మైదా అనేది యూస్ చేయకూడదండి. ఈ విధంగా ప్యాకెట్స్లో దొరుకుతుంది మైదా, ఆ మైదాని మాత్రమే యూస్ చేయాలి. లూజ్ మైదా యూస్ చేస్తే మీకు అంత స్పంజీగా రాదు, కేక్ గట్టిగా అనేది వస్తుంది. అలాగే మనం ఎప్పుడు మెజరింగ్స్ తీసుకున్నా కూడా కింద తట్టేసి లేదంటే చేతులతో ఒత్తేసి ఆ విధంగా ఎక్కువగా తీసుకోకూడదు. ఇక్కడ చూపిస్తున్నట్టుగా జస్ట్ ఒకసారి అలా స్కూప్తో తీసుకున్న తర్వాత పైన లెవెల్ చేస్తే సరిపోతుంది. నేను బెంటో కేక్ అంటున్నాను కాబట్టి ఒక పావు కప్పు వరకు కూడా మైదా తీసుకున్నానండి. చూస్తున్నారు కదా, పావు కప్ మైదా అనమాట. సో ఈ మైదాని ఇందులో యాడ్ చేసుకున్న తర్వాత చిటికెడు సాల్ట్, అలాగే బేకింగ్ పౌడర్ కూడా, అలాగే ఇక్కడ పావు టీ స్పూన్ చూపిస్తున్నాను కదా, దీంతోనే ఇందాక ఏ విధంగా అయితే మైదా తీసుకున్నారో ఆ విధంగానే, అంటే లెవెల్గా పైకి కిందకి ఇలా ఒకసారి రబ్ చేస్తే మనకి లెవెల్గా వచ్చేస్తుంది. ఆ బేకింగ్ పౌడర్ని కూడా వేసేసుకొని ఒకసారి బాగా జల్లించుకోవాలి. మీరు కనీసం ఒక 2-3 సార్లు చేసుకుంటే జల్లించుకోవడం అనేది ఇంకొంచెం సాఫ్ట్గా వస్తుంది కేక్ అనేది. అలాగే చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ యూస్ చేయాలి. కోకో పౌడర్ క్వాలిటీ యూస్ చేస్తేనే మనకి టేస్ట్ బాగుంటుందండి. అలాగే ఇక్కడ వచ్చేసి నేను 1 టీ స్పూన్ అలాగే 1 టేబుల్ స్పూన్ రెండు చూపిస్తున్నాను కదా, నేను ఇక్కడ 1 టేబుల్ స్పూన్ యూస్ చేస్తున్నానండి. 1 టేబుల్ స్పూన్ అంటే 2 టీ స్పూన్స్ కలిపితే 1 టేబుల్ స్పూన్ అవుతుందన్నమాట. అలాగే ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోవాలండి, టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి ఉన్న డిఫరెన్స్ మీరు కరెక్ట్గా చూసుకుంటే మనకి మెజరింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి. సో నేను ఇక్కడ చెప్తున్నాను కదా, 1 టేబుల్ స్పూన్ అంటే 2 టీ స్పూన్స్ కోకో పౌడర్ అవుతుందన్నమాట. దీన్ని కూడా బాగా జల్లించుకొని మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం బెంటో సైజ్ కేక్ అనుకుంటున్నాం కాబట్టి 1 ఎగ్ సరిపోతుందండి. ఎగ్ కూడా చాలా ఫ్రెష్గా ఉండాలి, ఫ్రిడ్జ్లో నుంచి తీసింది అయితే కాదు. ఓకేనా. సో ఈ విధంగా ఎగ్ని కూడా వేసుకున్న తర్వాత, ఇక్కడ చూపిస్తున్నట్టుగా కేక్ మిక్స్ ఇంప్రూవర్ అని మనకు ఆన్లైన్లో దొరుకుతుందండి. బేకరీ వాళ్ళు అయితే కేజీలు తెచ్చి పెట్టేసుకుంటారు. అది పెద్దగా దొరుకుతుంది బయట, మనకి ఇంట్లోకి అంతే యూజ్ లేదు కాబట్టి ఇది ఆన్లైన్లో పర్చేస్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పావు టీ స్పూన్ కేక్ జెల్ అండి, హాఫ్ కప్ అయితే హాఫ్ టీ స్పూన్, 1 కప్ అయితే 1 టీ స్పూన్. ఓకేనా. నేను ఇక్కడ పావు కప్ యూస్ చేస్తున్నాను కాబట్టి పావు టీ స్పూను కేక్ జెల్ వేసేసి, అలాగే షుగర్ వచ్చేసి ఏ కప్తో అయితే మైదా తీసుకుంటున్నామో దానికి 3/4 కప్ షుగర్ అయితే సరిపోతుందండి. ఎందుకంటే 3/4 కప్ షుగర్ని మనం బ్లెండ్ చేస్తే మనం తీసుకున్న కప్తో 1 కప్ షుగర్ వచ్చేస్తుంది. ఓకేనా. అలాగే 1 కప్ షుగర్ వేసేస్తే మనకి స్వీట్నెస్ ఎక్కువైపోతుంది. షుగర్ని కూడా ఒకసారి వేసేయకూడదండి, బ్యాచెస్ వైజ్గా కొంచెంగా వేసుకుంటూ బాగా బీట్ చేసుకోవాలి. కేక్ బేకరీ స్టైల్లో రావాలి, స్పంజీగా రావాలంటే ఇలాంటి బీటర్ కంపల్సరీ ఉండాలండి. చెప్తారు విస్కర్తో బీట్ చేసిన, అంత స్పంజీగా అయితే రాదండి, బీటర్ ఉంటేనే వస్తుంది. సో అలాగే ఇప్పుడు కొంచెంగా షుగర్ యాడ్ చేసుకొని కంప్లీట్గా షుగర్ అనేది మిక్స్ అయిపోవాలి. చూస్తున్నారు కదా, ఇక్కడ క్రీమీ అండ్ రిబ్బన్ కన్సిస్టెన్సీలో మనకి టెక్స్చర్ అనేది వచ్చింది. సో ఇలా వస్తేనే మనకి కేక్ అనేది స్పంజీగా వస్తుంది. ఓకేనా. సో కంప్లీట్గా షుగర్ మిక్స్ అవ్వాలి, లేదంటే కేక్ చేసిన తర్వాత పైన తేమగా ఉంటుంది, అది బాగా గమనించుకోవాలి. అలాగే ఇందాక నేను మీకు చూపించాను కదా, కోకో పౌడర్ వేసినప్పుడు టేబుల్ స్పూన్కి టీ స్పూన్కి డిఫరెన్స్ టీ స్పూన్ అండి. ఇక్కడ నేను యూస్ చేస్తుంది 2 టీ స్పూన్స్ ఆయిల్. అదే మీరు టేబుల్ స్పూన్ యూస్ చేస్తే 1 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది సరిపోతుంది. అంటే బేకరీ స్టైల్ అంతా స్పంజీగా రావాలంటే బీటర్ అయితే ఉండాలండి. అలాగే ఇక్కడ వెనీలా వచ్చేసి ఒక పావు టీ స్పూన్. అలాగే బేకరీ వాళ్ళు మనకి ఆ ఫ్లేవర్ టేస్ట్ రావడం కోసం పైనాపిల్ ఎసెన్స్ లేదా మిల్క్ ఎసెన్స్, ఇవి మాత్రం పావు టీ స్పూన్లో కూడా సగం వేస్తే సరిపోతుంది. ఎందుకంటే పైనాపిల్కి, మిల్క్ ఎసెన్స్ వీటన్నిటికీ కూడా ఫ్లేవర్స్ ఎక్కువ ఉంటాయి. ఫ్లేవర్స్ ఎక్కువైపోయినా కూడా కేక్ అనేది తినాలనిపించదు. సో వెనీలా కొంచెం ఎక్కువగా వేసుకొని, పైనాపిల్ ఒక 2-3 డ్రాప్స్ అలా వేసుకొని మనం బీట్ చేసేటప్పుడు మనకు అర్థమైపోతుంది మనకి స్మెల్ అనేది కరెక్ట్గా ఉందా లేదని. అది స్మెల్ లేకుండా కనుక ఉంటే మనం ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు ఎసెన్స్ అనేది. సో ఎందుకు చెప్తున్నాను అంటే, ఎసెన్స్లు అనేవి అన్ని బ్రాండ్స్ కూడా ఒక ఫ్లేవర్తో ఉండవండి. కొన్ని ఘాటుగా ఉంటాయి, కొంచెం తక్కువగా ఉంటాయి.
అట్లా చూసి వేసుకోవాల్సి ఉంటుంది. అలాగే మనం ఆల్రెడీ మిక్స్ చేసుకున్న డ్రై ఇంగ్రీడియంట్ ఉంది కదా, ఇప్పుడు కొంచెం కొంచెంగా వేసుకుంటూ కట్ అండ్ ఫోల్డ్ మెథడ్ ఓన్లీ వన్ డైరెక్షన్లోనే మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తంగా ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక్క 1 సెకండ్ పాటు బీటర్తో మిక్స్ చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు మనం ఆల్రెడీ ఇందాక టిన్కి ఆయిల్ అనేది అప్లై చేసుకొని పక్కన పెట్టేసుకున్నాం కదా, ఈ విధంగా బ్యాటర్ని అంతా కూడా టిన్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. చూసినట్టయితే రిబ్బన్ కన్సిస్టెన్సీ మీకు క్లియర్గా అర్థమవుతుంది కదా. ఒక 2-3 టైమ్స్ ట్యాప్ చేసిన తర్వాత నేను ఆల్రెడీ కుక్కర్ని ప్రీహీట్ చేసుకున్నానండి. బెంటో కేకే కాబట్టి ఈ కుక్కర్ అనేది నాకు సరిపోతుంది. ఇప్పుడు కిందన అడుగున స్టాండ్ పెట్టేసుకొని లేదంటే ఇసుక వేసేసుకొని దానిపైన ఈ బౌల్ అనేది పెట్టేసి, బెంటో కేకే కాబట్టి మనకి కొంచెం త్వరగా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఒక 15 మినిట్స్ తర్వాత మీరు ఒకసారి చెక్ చేసుకోండి. అవ్వలేదంటే ఒక 5 మినిట్స్ ఉంచుకోండి, ఓకేనా. సో ఈ విధంగా మనం టూత్ పిక్ అనేది ఈ గుచ్చి చూస్తే మనకి చాలా క్లీన్గా రావాలి. మీరు ఒకసారి గుర్తుపెట్టుకోండి, మనం షుగర్ బాగా వేసి బాగా బీట్ చేయకపోయినా, అంటే జస్ట్ అలా కొన్ని సెకండ్స్ పాటు వేసేసి తీసేసిన పైన తేమ తేమగా వస్తుంది. ఆయిల్ కూడా కంప్లీట్గా బ్యాటర్లో మిక్స్ అయితేనే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది బేసిక్ స్పాంజ్ అనేది, లేదంటే పైన తేమ తేమగా రావడం జరుగుతుంది. సో కేక్ని ఎప్పుడూ కూడా ఇలాగా కవర్ చేసి ఉంచాలండి. కొంచెం ఆవిరిపోయేటట్టు గ్యాప్ ఉంచేసి ఈ విధంగా కవర్ చేసుకుంటే మనకి కేక్ అనేది ఇంకా బాగా వస్తుంది. అలాగే ఇప్పుడు దీన్ని చుట్టూ సైడ్స్ కూడా ఒకసారి స్క్రాప్ చేసేసి ఈ విధంగా మనకి ఈజీగా డీమోల్డ్ అవుతుంది. ఎందుకంటే మనం ఆల్రెడీ కింద పేపర్ వేసాం కదా, సో కింద బేకింగ్ షీట్ లేదని లేదా బటర్ పేపర్ లేదని ఏం అవసరం లేదండి. ఇంట్లో నార్మల్ వైట్ పేపర్తో కూడా మనం ఈ విధంగా చేసుకోవచ్చు. చూస్తున్నారు కదా, పేపర్ కూడా మనకి ఎంత ఈజీగా వచ్చేస్తుందో. అలాగే మీరు బీట్ చేసేటప్పుడు కూడా బీటర్ని మరీ ఎక్కువగా హై స్పీడ్లో కాకుండా 1/1 స్పీడ్ పెంచుకుంటూ ప్రిపేర్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి.